నీలవేణి, వాట్ ఈస్ దిస్? క్యాలెండర్ ఏంటి ఇది చూసుకుంటున్నావు? చెప్పు నీలవేణి, ఎందుకు చూస్తున్నావు? అదే సార్, ఆ రుద్రపతి మనం మా ఊళ్ళమ్మ జాతరకి వెళ్ళినప్పుడు నన్ను పట్టుకుని తప్పుడు కేసులో లోపలేయాలని చూశాడే. ఓ దట్ ఓల్డ్ మ్యాన్. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు కదా? అవును సార్, 90 రోజుల తర్వాత నేను బయటకు వస్తానని ఒకరోజు ఫోన్ చేసి చెప్పాడు. ఈ రోజు అతను రిలీజ్ అయ్యే రోజు. టుడే? ఈ రోజా? నీకెలా తెలుసు? జైలుకి వెళ్ళేటప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేశాడు. 90 రోజుల తర్వాత వస్తాను, అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను అని బెదిరించాడు. అందుకే గుర్తు పెట్టుకున్నాను. ఎవరు? నిన్న? నువ్వు దాన్ని తలుచుకుని భయపడుతున్నావా? అవును సార్, వాడు చాలా దుర్మార్గుడు. పైగా ఇప్పుడు జైలు నుంచి వస్తున్నాడు. పగ ప్రతీకారాలతో వస్తాడు. నా కుటుంబాన్ని ఏదైనా చేస్తే ఏం చేయాలి సార్? వాడి గురించి వదిలే నిలవేణి. వాడొక చచ్చిన పాము. వాడికి ఎందుకు ఇంత బిల్డప్? వాడికి నువ్వు భయపడ్డం ఏంటి? లేదు సార్, మీరు అతని గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అతను మనిషి కాదు సార్, రాక్షసుడు. ఏమైనా చేస్తాడు. వాడికి నువ్వు కూడా భయపడుతున్నావా? వస్తేరా నువ్వు వాడి గురించి ఆలోచించి నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? లేదయ్యా, జైలుకి వెళ్ళిన తర్వాత ఒకరోజు నాకు ఫోన్ చేశాడు. 90 రోజుల్లో నేను బయటకు వస్తాను, వచ్చి నీ కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తానో చూడు అని నన్ను బెదిరించాడు. అతనికి నా మీదున్న కోపానికి మా కుటుంబాన్ని ఏమైనా చేస్తాడేమో అని భయంగా ఉందయ్యా. వాడొక పెద్ద సుంట. వాడేమైనా చేస్తాడా? వాడు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటావా? అతని వల్ల ఏదైనా జరగరాని ప్రమాదం జరిగిపోతే ఆ తర్వాత మనం ఏం చేసినా ఫలితం ఉండదు కదయ్యా. అందుకే అతను వచ్చేలోపే నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. అది నీ కుటుంబం మాత్రమే కాదు, నా కుటుంబం కూడా. నీ బాధ, భయం నాకు అర్థమవుతుంది. ఆ రుద్రపతి గురించి తలుచుకొని నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. వాడు ఏమీ చేయలేడు, కానీ నువ్వు వాడి గురించి ఏమీ ఆలోచించుకో.